రైతులకి 1.5 లక్షల రుణమాఫీ అప్పటికప్పుడే సీఎంతో మాట్లాడి ప్రకటన. కౌలు పెంపునికి సీఎం అంగీకారం, సూత్రప్రాయంగా అంగీకారం. భూ సమీకరణ సభలో మంత్రి నారాయణ అమరావతి విస్తరణకు 2వ దశ భూ సమీకరణకు భూములు ఇస్తున్న రైతులకు 1.5 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని మంత్రి నారాయణ ప్రకటించారు. కౌలు పెంపునికి సీఎం ప్రాథమికంగా ఆమోదం తెలిపారన్నారు. గ్రామ సభ జరుగుతున్నప్పుడు ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ రైతు రుణమాఫీ కౌలు పెంపు విషయం ప్రస్తావించగా మంత్రి నారాయణ అప్పటికప్పుడే సీఎంతో మాట్లాడి నిర్ణయాలను సభలో ప్రకటించారు. 2వ విడత భూ సమీకరణ గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వడ్లమాన్లో మంత్రి నారాయణ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్తో కలిసి రైతుల నుంచి అంగీకార పత్రాలను తీసుకుని బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. అంతకుముందు భూ సమీకరణ కాంపిటెంట్ అథారిటీ యూనిట్ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. గ్రామస్తుల సమావేశంలో నారాయణ మాట్లాడుతూ మొత్తం 7 గ్రామాల రైతుల నుంచి 16,666.57 ఎకరాలు సమీకరిస్తున్నామని తెలిపారు. రాజధాని గ్రామాల్లో ఇప్పటికే డిపిఆర్లు తయారు చేసి మౌలిక వస్తువుల కల్పన పనులు చేపట్టామని, 6 నెలల్లోనే పనులు పూర్తవుతాయన్నారు. ఇప్పుడు భూ సమీకరణ చేస్తున్న గ్రామాల్లోని డిపిఆర్లు తయారు చేసి ఎమ్మెల్యే స్థానికులతో చర్చించి మార్పులు సూచిస్తే వాటికి అనుగుణంగా మార్పులు చేసి పనులు చేపడతామన్నారు. జనవరి 6 వరకు ఉన్న రైతులకు ఉన్న రుణాలను పరిగణలోకి తీసుకుని కుటుంబానికి 1,50,000 దాకా రుణమాఫీ చేస్తామన్నారు. కౌలు పెంపునికి సీఎం సూత్రప్రాయంగా అంగీకరించారని, పెట్టుబడి ఖర్చులు దిగుబడులను పరిగణలోకి తీసుకుని సీఎం నిర్ణయం మేరకు పెంపు ప్రకటిస్తామన్నారు. ఏ సమస్య ఉన్నా రైతులు నేరుగా వచ్చి చర్చించుకోవాలని, నిబంధనల మేరకు పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. రైతు కూలీల పింఛన్ అమరావతిలో ఇస్తున్నట్టు ఎక్కడ అమలు చేస్తామని తెలిపారు. భూమి ఇచ్చేందుకు సమ్మతి తెలియజేస్తూ రైతులు మైనేని సత్యనారాయణ, సాయి తరుణ్, వడ్లమూడి శ్రీలక్ష్మి మంత్రి నారాయణకు ఫారం 1 సమ్మతి పత్రాలు ఇచ్చారు. అడగగానే సానుకూలంగా నిర్ణయం తీసుకున్నందుకు రైతుల తరపున మంత్రి నారాయణ సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. సభలో ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు. అసత్య ప్రచారాలను రైతులు నమ్మొద్దని ఆయన కోరారు. హరిశ్చంద్రపురంలో ఈనాం భూముల సమస్యను పరిష్కరించాలని మంత్రి నారాయణకు విజ్ఞప్తి చేశారు. రాజధాని నిర్మాణానికి భూ సమీకరణ కింద నెల రోజుల్లో 80% రైతులు భూములు ఇస్తే 3 నెలల్లో లేఅవుట్లు వేసి ప్లాట్లు ఇస్తామని మంత్రి నారాయణ ప్రకటించారు. రాజధాని గ్రామాల్లో కల్పించినట్టు ఇక్కడ మౌలిక వస్తువులు అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. బుధవారం